ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా చేతులు దాటిపోయింది. పల్స్ పూర్తిగా డౌన్ అయిపోయాయి. ఇక మాది వృధా ప్రయత్నం, మీది అత్యాశ అవుతుంది. అలా అనకండి డాక్టర్. కావలసిన వాళ్ళని పిలుచుకోవడం మంచిది. అయ్యయ్యో డాక్టర్, అలా అనకండి డాక్టర్. దేవుడి తర్వాత మీరే దేవుడు అంతటి వారు. మా అమ్మ ప్రాణం మీ చేతుల్లో మాత్రమే ఉంది. అవును డాక్టర్, ఎలాగైనా మా అత్తయ్య గారిని బ్రతికించండి. నేను చెప్పవలసింది నేను చెప్పాను, తర్వాత మీ ఇష్టం. అమ్మా. అక్షయ, మనం ఆల్మోస్ట్ చివరి ఘట్టంకి చేరుకున్నాం. లోపలికి వెళ్ళి ముడుపును ఎక్కడివ్వాలో, మాలను ఎక్కడ విరమించాలో అలాంటి పద్ధతుల గురించి ఎంక్వైరీ చేసుకుని ఆ పని పూర్తి చేసుకుని వద్దాం. అలాగే అందరం అమ్మవారి దర్శనం చేసుకుందాం. నేను రాను, మీరు వెళ్ళండి. ఎందుకు? నేను రానంతే. ఇంతవరకు వచ్చి ఇప్పుడు దర్శనానికి రానంటావేంటి? ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. అవని, నువ్వు ఈ స్టేజ్లో ఇలా మాట్లాడతావని నేను అస్సలు అనుకోలేదు. స్టేజ్లో అదేముంది, నేను రావాల్సినంత వరకు వచ్చాను. నా హద్దులు ఎంతవరకు నాకు తెలుసు. అసలు నిన్ను ఏమనాలో నాకు అర్థం కావడం లేదు. మేడం నేమనకండి సార్, రమ్మని ఫోర్స్ కూడా చేయొద్దు. నేను ముందే చెప్పాను కదా సార్, మేడం లాంటి భక్తులను ఆ అమ్మవారు దూరం చేసుకోదు అని. మేడం అమ్మవారికి దూరం కావడానికి ఒక చెడు జరిగింది, దగ్గర కావడానికి ఒక మంచి జరగాలి. మంచి జరిగిన రోజున మనమెవరం పిలవాల్సిన అవసరం లేదు, తనంతట తానే వస్తారు. మనం వెళ్దాం రండి. సరే, పద. బ్యాడ్ లక్. ఇక మనవే కాదు, వేదవతి గారిని ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఆల్మోస్ట్ లాస్ట్ బ్రీత్ అనిపిస్తోంది. నాలాంటి జాతకం గల వారసురాలు నా ఇంట్లోకి అడుగు పెట్టక ముందే కాటికి వెళ్ళిపోయింది. నిజమే అవని, నీ కూతురు చనిపోయింది. నా బిడ్డ నాకు దూరం కాకపోయింటే నా బిడ్డతో పాటు నేను కూడా గుడికొచ్చి ఉండేదాన్ని, అమ్మవారి దర్శనం చేసుకుని ఉండేదాన్ని. తల్లి, ఈ మండలం రోజులలో నా దీక్షకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. విఘ్నాలన్నిటినీ దాటాను. చివరికి నీ కొండకు చేరుకున్నాను. పెద్దమ్మ గారి ప్రాణాలకు ఎటువంటి హాని కలగకూడదని నేను తీసుకున్న దీక్ష పూర్తయింది. నా గురించి నేను ఏం కోరుకోవడం లేదు. పెద్దమ్మ గారు క్షేమంగా హాస్పిటల్ నుంచి బయటికి రావాలి. ఎందుకంటే ఆ ప్రాణం మీద ఎన్నో ప్రాణాలు ఆధారపడి బతుకుతున్నాయి. ఆ ఊపిరి ఆగితే ఎన్నో ఊపిరిలు ఆగిపోతాయి. పచ్చని 10 ఊర్లు చెడారిలా మారిపోతాయి. అందుకే అమ్మగారు పూర్ణాయుషుతో బయటికి రావాలి.
నా కోరికను మన్నించావంటే జీవితకాలం నేను నీ దీక్షను తీసుకుంటూ ఉంటాను. డాక్టర్, సారీ అండి, షీఈ్ నో మోర్. అమ్మా! వేదా, అమ్మా! ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. సురవరవర్షిణి దుర్ధరదర్శిని దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకర దోషిణి గిరివిషమోషిణి ఘోషరతే తనుజని రోషిణి దిదిసుత రోషిణి దుర్మద శోషిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ఐ జగదంబ మదంబ గదంబ వన ప్రియ. అమ్మా! నాన్న! అమ్మా! సింగని ఐగిరి నందిని నందిత మేదిని అమ్మా దుర్గమ్మ! అమ్మా దుర్గమ్మ! అమ్మా దుర్గమ్మ! పెద్దమ్మ గారికి ఆయుష్ని ప్రసాదించు తల్లి. ప్రసాదించు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.